హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది షాప్లో అనమాట. ఇంకొక రోజు మార్నింగ్ రాగానే కటింగ్ ఏమో స్టార్ట్ చేసినట్లున్నా. మనకు కటింగ్ రెడీగా ఉందనుకోండి, కుట్టడం ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. టక్కున కటింగ్ చేసుకోవడమే కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలన్నమాట. కటింగ్ రెడీగా ఉంటే వెంటనే కుట్టాలనిపిస్తుంటుంది. కటింగ్ లేకుంటే కొంచెం ఇంట్రెస్ట్ రాదు. అది మెయిన్ థింగ్ ఏంటంటే, రాగానే ఫస్ట్ కటింగ్ అయితే చేసి పెడతాను. నాకు కూడా రాగానే కటింగ్ బాగా చేయబుద్ధి అవుతుంది. ఫస్ట్ వెంటనే కటింగ్ అయితే చేసేస్తాను అనమాట. లైనింగ్లన్నీ ముందే రెడీగా వాష్ అయి ఉండాలి. సో ఇవన్నీ కావాలంటే మనం అలర్ట్గా ఉండాలన్నమాట. ముందే ఏ దాంట్లోకి లైనింగ్ లేవి అనేది తీసుకోవాలి, వాష్ చేసుకోవాలి, ఆరబెట్టుకోవాలి, ఐరన్ చేసుకోవాలి. ఇన్ని చేస్తే కానీ కస్టమర్స్కి బ్లౌజ్ మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వలేమన్నమాట. దాని వెనక ఇన్ని కథలు ఉంటాయి. మనం ఓపిక తెచ్చుకోవాలా. లైనింగ్లన్నీ వెంటనే లైనింగ్లు తీయడం, నాకు కట్ చేసి నా బ్లౌజులకు వచ్చేసరికి లైనింగ్లు కొంచెం అటు ఇటైనా మనసు ఒప్పదు. పర్ఫెక్ట్గా తీయాలనిపిస్తుంది. ఇంకా అవి ఒక్కోసారి అసలు ఇంట్రెస్టే రాదు తెలుసా. బలవంతంగా ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దున కటింగ్ లేకుంటే ఎట్లా కష్టమవుతుంది కదా అని అప్పటికప్పటికి ఓపిక తెచ్చుకొని చేస్తుంటా అనమాట. ప్రతిదీ అట్లే ఉంటుంది. ఎందుకంటే ఓపిక చేసుకొని లైనింగ్లు తీసి వాష్ చేసి కటింగ్ చేస్తేనే కదా స్టిచ్ చేసేకి కుదురుతుంది. ఇదేమో ఈయన ఒకరోజు కుండ బిర్యానీ తెచ్చినాడు. బాగుంది కుండ అయితే. సరే చూద్దాము, ఒకసారి ట్రై చేద్దామనేసి దాన్ని మంచిగా కడిగి వంకాయ కర్రీ చేస్తున్నా. ఓకే, మా వాడైతే సూపర్ ఉందమ్మా టేస్ట్ అంటున్నా. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా కుండలో. సూపర్ ఉందమ్మా టేస్ట్ అంటున్నాడు. ఆయనేమో ఏమో నాకేం నచ్చలే అంటున్నాడు. మరి అంటే వింటున్నాం కదా ఈ మధ్య కుండలో బాగానే ఉంటుంది అనేసి. అందరూ చికెన్లు, బిర్యానీలు అవన్నీ కూడా కుండలోనే చేసుకుంటున్నారు కదా. సో నేను కూడా ట్రై చేద్దాం వంకాయ కర్రీ ఎలా ఉంటుందో అని చేశా. నా కొడుకు నచ్చింది కానీ ఆయనకేమో మరి ఓకే అన్నట్టు చెప్తున్నాడు. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. లైక్ అయితే ఫస్ట్ ఇచ్చేయండి. ఇంకా అదే అన్నీ వేసేస్తున్నాను అనమాట. తర్వాత అది వేసేసి నేను లాస్ట్లో క్లిప్ తీసినాను, చూద్దాం ఎట్లుంటుందో అనేసి. కారం కలుపుతుంటే కిందికేమో పడిపోయింది. వీటికి స్టీల్ గంటలు వాటికంటే బెటర్ ఇట్లా చెక్కవి వాడితేనే మేలు. కొంచెం కుండ కూడా ఇది కాకుండా ఉంటుంది కదా. స్టీల్ అయితే కొంచెం కోసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇడ్లీ పిండి కూడా కొద్దిగా ఉండింది, ఒక్క ప్లేట్ అయింది. అందుకని ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టేసినాను. ఇంకా చపాతీ, వంకాయలకు చపాతీ కూడా చేసుకుందామని. చపాతీలు కూడా కొంచెమే ఉంది పిండి. అన్నీ కొంచెమే ఉంటే 2-3 రకాల టిఫిన్లు అవుతాయి అన్నమాట. ఇంకా పాలు కూడా ఆగినాయి, పెరుగు. ఇంకా చపాతీలు అయితే తిక్కాలి. ఇంకా శంకు కండ్లు అయితే ఇంకా స్టాక్ ఉంటాయి, ఎప్పుడు తప్పదు, చేసుకుంటుండాలి. ఇంకా ఇప్పుడు కాకుండా మధ్యాహ్నం అన్నది తోముకోవాలా. ఇంకా పూజ కూడా ఇంకా కాలే. ఇవన్నీ అయితే పూజ అవుతుంది. ఇంకా కర్రీ అట్లా బంద్ చేసి పెట్టి చపాతి చేస్తే అయిపోయి. అది స్టవ్ ఆపేసినాక కూడా ఒక 10 మినిట్స్ ఉడుకుతూ ఉండింది అనమాట. అంటే కుండ హీటుకేమో ఇంకా మంచిగా అయితే మగ్గిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.